नमस्कार, मी सौ मयुरी नरावार. अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. कंदी श्रीनिवास रेड्डी यांनी शिक्षकांचा मोठा सन्मान. के.एस.आर. यांनी समाजातील त्यांच्या भूमिकेचे कौतुकही केले आणि सर्वोत्कृष्ट सेवा प्रदान करण्याची आणि विद्यार्थ्यांना प्रशिक्षण देण्याची आकांक्षा. प्रजासेवा भवन येथे विनायक चौथीचा सोहळा. कंदी श्रीनिवास रेड्डी यांनी दाम्पत्याने गणेशाची पहिली पूजा. सर्व लोक सुखी राहावे अशी प्रार्थना. गणपतीची विशेष पूजा. चांदा टी नदीवर गणपतीचे विसर्जन. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की शिक्षणातून समाजात चांगले भविष्य घडेल, चांगला सन्मान मिळेल आणि ते शिक्षकांनी दिलेल्याही प्रशिक्षणाचेच शक्य होईल. आदिलाबाद जिल्हा केंद्रातील प्रजासेवा भवनमध्ये त्यांनी उत्कृष्ट शिक्षकांचा गौरव करून आणि ही शिक्षकांप्रती आदर व्यक्त केला. 26 जिल्हा व राज्यस्तरीय उत्कृष्ट शिक्षकांना स्मृतिचिन्ह व शाल देऊन गौरव करण्यात आले. शिक्षकांनी त्यांना लहानपणीच शिक्षण दिले आणि वंदनही केले. यावेळी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की त्यांना शिकवणाऱ्या 3 शिक्षकांच्या प्रोत्साहनामुळेच मी या स्तरावर आहे आणि वाचनाने माणूस महान होतो. शिक्षणापेक्षा श्रेष्ठ काहीही नाही, तर शिक्षकांचे प्रयत्न हे अनंत आहे आणि त्यांच्या सेवा ही अमूल्य आहे. प्रत्येकाने उच्च ध्येय निश्चित करून त्या दिशेने प्रयत्न केल्यास त्याचा निश्चितच फायदा होईल असे ते म्हणाले. आणि चिकाटी आणि परिश्रम माणसाला सर्वोच्च उंचीवर नेऊ शकतात आणि प्रत्येक विद्यार्थ्याच्या जीवनामध्ये शिक्षकाची भूमिका अत्यंत महत्त्वाची असते. तर कोणत्याही क्षेत्रातील गुंतवणूक वाया जाते, तर मात्र शिक्षणातील गुंतवणूक ही भावी पिढीला नक्कीच चांगला परिवर्तन होऊ शकेल असे ते म्हणाले. रेडी सर, रेडी నంబర్ తీసుకోండి కొంచెం తీసుకోండి మీరు కూడా. నవీన్ సార్ ఇట్రండి. గవర్నమెంట్ టీచర్లు మీరు గుర్తుపెట్టుకోండి, 1,00,000 కోట్లు కట్టినటువంటి కాళేశ్వరం ఎంత రాబడిస్తుందో నాకు తెలియదు, దేవుడికి తెలవాలి. కానీ అదే 1,00,000 కోట్ల రూపాయలని కానీ విద్య మీద పెట్టుబడి పెడితే, చదువుల మీద ఫోకస్ చేస్తే కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటే కొన్ని లక్షలాది కోట్ల విలువైనటువంటి జీడిపి వృద్ధికి సాటి అవుతుంది, మేటి అవుతుంది. అందుకే నేను చెప్తా ఉన్నా, ఎవ్వరు ఏమి చేసినా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు, నేను అంట ఎప్పుడు కూడా సామాజిక శాస్త్రవేత్తలు, సోషల్ సైంటిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు. స్కూళ్ళల్లో వసతులు లేవు. మొన్న రాజేంద్ర నగర్ స్కూల్కి వెళ్ళినాం, చాలా స్కూళ్ళకి వెళ్తున్నాయి, బెంచీలు లేవు, సరిగా కొన్ని స్కూళ్ళల్లో కుర్చీలు లేవు, ప్లేట్లు లేవు. ఏమి లేకున్నా కూడా కొంతమంది టీచర్లు వాళ్ళ జీతంలో నుంచి పిల్లలకి కుర్చీలు కొనిస్తున్నారు, ప్లేట్లు కొనిస్తున్నారు, నోట్బుక్స్ కొనిస్తున్నారు. అంటే మన దేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు చేసిన సేవకు ఎక్కడా ఏమీ మనం వెలకట్టలేము. నేను మళ్ళీ చెప్తున్నా, మన తల్లి తండ్రి తర్వాత మనకు చదువు చెప్పినటువంటి గురువు వల్లనే మనం ఈ స్థాయికి వచ్చినాం. నేనైతే వ్యక్తిగతంగా అప్పుడు జీవితంలో పెట్టుకున్నటువంటి గొప్ప గొప్ప లక్ష్యాలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈ బిడ్డ మీ బిడ్డ, మీరు తయారు చేసిన బిడ్డ. నేను మీరు ఏ లక్ష్యాలైతే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మీతో సాధ్యమైనవి మీరు చేస్తున్నారు, మీతోని సాధ్యం కానివేమన్నా ఉంటే గనక ఇప్పుడే కొంతమంది నా గురువులు ఒక చిన్న పని అప్ప చెప్తే ఆ పని కాకపోతే ఎవరి గల్లైనా పడతా, ఎవరితోనైనా కొట్లాడతా, మీ పని చేసి పెడతా. గవర్నమెంట్ స్కూళ్ళ కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ మన ఆదిలాబాద్ బాగుపడాల, మన ప్రాంతం బాగుపడాల. మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా సాధారణంగా సమాజ సేవ చేయాలనుకుంటే
రాజకీయాలకు రావాలనుకున్న రాజకీయాలకు రావచ్చు, రాజకీయాలకు అతీతంగా న్యూట్రల్గా ఉండి తటస్థంగా ఉండి సేవ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఒక వేదికని నిర్మిద్దాం. ఏదైనా సంథింగ్ స్పెషల్ చేద్దాం. ఏదో ఆనాడు మసూద్ అహ్మద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాత్నాల ప్రాజెక్ట్ వచ్చింది, స్పిన్నింగ్ మిల్లు వచ్చింది, సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది. తర్వాత మనకి ఏ పరిశ్రమ కూడా రాలేదు. మన ఆదిలాబాద్ వెనకబడ్డ ప్రాంతం కాదు, వెనక పడేయబడ్డ ప్రాంతం అని అనేక సందర్భాలలో చెప్పిన. కానీ ఉద్యోగుల నుంచి, ఉపాధ్యాయుల నుంచే, క్షమించండి, ఉపాధ్యాయులే మీ నుంచే ఆదిలాబాద్లో మరొక పొద్దు పొడవాలా, మరొక విప్లవానికి నాంది కావాలా. నేనేమన్నాను, చాలా కొంతమంది అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యక్రమాల్ని నిర్వర్తించకుండా చెడు మార్గం ప్రయాణిస్తున్నారు కొంతమంది. అందులో అనేక మంచి వాళ్ళు ఉన్నారు. కానీ గురువులు మాత్రం ఎప్పుడు కూడా విద్యార్థుల కోసం, ప్రజల కోసం, మంచి కోసం తప్పించే వాళ్ళు. మీరుంచే ఆదిలాబాద్లో మరొక పొద్దు పొడవాల, మరొక విప్లవానికి ఇది నాంది కావాల. ఇక్కడ నుంచే, आदिलाबाद నుంచే తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచి మనం కావాలా. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या कॅम्प ऑफिसमध्ये विनायक चौथी सोहळा पार पडला. कंदी श्रीनिवास रेड्डी यांनी दाम्पत्यांनी त्यांची मुलगी कंदी हारिका यांच्यासोबत प्रजासेवा भवनमध्ये उभारलेल्या विनायकाची पूजा केली. मतदारसंघातील सर्व जनतेला सुख राहो आणि समृद्धी राहो यासाठी विनायकाकडे प्रार्थनाही केली. तर मोठ्या संख्येने काँग्रेस कार्यकर्ते, चाहते आणि नातेवाईकांनी उपस्थिती राहून विनायकाची पूजा करून तीर्थप्रसाद ग्रहण केला. विष्णवे नमः, मधुसूदनाय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः. नमस्कारान् करोमि. ओम उत्तिष्ठन्तु भूतपिशाचा. अत प्राणायामे विनियोगः. ओम भू ओम भुवः ओम सुवः ओम महा ओम जनः ओम तपः ओम सत्यं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. मापो ज्योतिर्सोमृतं ब्रह्मभूर्भुवस्सुवरो. अरिकुल्ल गोत्रोद्भवस्य कंदी श्रीनिवास नामधेयस्य धर्मपत्नी समेतस्य साई मौना नामधेयस्य हारिका नामधेयस्य उषा नामधेयस्य कंदी किष्टारेड्डी नामधेयस्य अनसूया नामधेयस्य राकेश रेड्डी नामधेयस्य संजना नामधेयस्य इहन्य नामधेयस्य मम सहकुटुम्बानां क्षेमस्थैर्य धैर्य विजय वीर्य मम दुरितक्षयकारका कलशोदकेन पूजानि सकल संभाराणि सम्पूर्णानन्तरं वस्त्रां धारयामि. वस्त्रोपवस्त्रं कार्पाकवस्त्रं समर्पयामि. नित्यपुष्टां करीशिनीं ईश्वरेकं सर्वभूतानां तामेहोपक्वये श्रियम्. अत पंचामृतस्नानं समर्पयामि. दुर्गानि विश्वानादेव सिन्धुं दुरितग्निहेतामग्निवर्णां तपसा पुष्पं भेदा पुष्पवान् प्रजावान् पशुवान् भवति अभूतानां तामेहोपक्वये श्रियम्. घनाश गणपति आदिवंद्य वक्रतुंड सिद्धि बुद्धि कापति विघ्नों का अधिपति परधे शिव पार्वती. विघ्नों का अधिपति परधे शिव पार्वती. त्रतु प्रणवनाथ रूपतु मंत्र यंत्र तंत्रतु प्रणवनाथ रूपतु. जय जय गणेश हेरंभ विघ्ननाश गणपति आदिवंद्य वक्रतुंड सिद्धि बुद्धि कापति. विघ्न विनाशिनी सिर नन्नाते तमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष जगदीश्वरी. प्रधानाय समानाय स्वाहा. मध्ये मध्ये उदकपानीयं समर्पयामि. उत्तरापोषणं समर्पयामि. हस्तो प्रक्षालयामि. पादौ प्रक्षालयामि. आदिलाबाद मंडळातील चांदाट्टी येथे उत्सवाचे वातावरण आहे. विशेष पूजेसाठी लंबोदराच्या विसर्जनासाठी
हा कार्यक्रम रविवारी दिमाखात पद्धतीने पार पडला। विनायकाच्या मूर्तीचे विसर्जन करण्यासाठी शहराच्या कानाकोपऱ्यातून तर नव्हे आजूबाजूच्या गावातूनही मोठ्या संख्येने भाविक चांदा नदीवर आले आणि गजबजले। त्यामुळे परिसर आध्यात्मिकही प्राप्त झाले आणि विनायकाला विसर्जन करून गणपती बाप्पा मोरया असे म्हणत विनायकाचे पूजा करून विसर्जन करण्यात आले। नाइट आदिलाबाद जिल्हा बुद्धिबळ संघटनेच्या वतीने रविवारी जिल्हा केंद्रातील एका खासगी शाळेत 11 वर्षाखालील मुलामुलींसाठी राज्यस्तरीय जिल्हास्तरीय बुद्धिबळ निवड स्पर्धेचे आयोजन करण्यात आले होते। तर स्वामींपासून सुरुवात केली तर यावेळी बोलताना ते म्हणाले की बुद्धिबळ हा खेळ मानवी जीवनात येणाऱ्या आव्हानावर मात करण्यासाठी मदत करतो। तर ते म्हणाले की बुद्धिबळ या खेळाच्या लहानपणापासूनच सराव प्रत्येकाने केले पाहिजे। तर या विजयाची पर्वा न करता राज्यस्तरीय स्पर्धेसाठी उत्तम खेळाडूंनी ही निवड व्हावी अशी इच्छा त्यांनी व्यक्त केली। तर या कार्यक्रमामध्ये जिल्हाधिकारी विठ्ठल रेड्डी, नंददेव, जयश्री, रामू, विनोद, कृष्ण चैतन्य आदींनी सहभाग घेतला। See all the children participating in such kind of a competitions. See, being a principal for this big and a giant school, I can find many of the children, they are not much interested towards the sports and games. Actually, what are sports and games? Sports ante enti, games ante enti. ఈ రోజులలో చదువుతో పాటుగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లలో కూడా పిల్లలు ఖచ్చితంగా పాల్గొనాలి। ఎందుకు అన్నట్లయితే రేపన్నాడు మీరు చదువుకొని ఏదో ఉద్యోగాలు చేయడము లేదా మీరే బిజినెస్ చేయడము అలాంటివి చేస్తారు। అయితే ఈ రోజులలో కాంపిటీషన్ అనేది చాలా ఉంది మార్కెట్లో। ఈ కాంపిటీషన్ వల్ల మీరు బాగా స్ట్రెస్కి గురవుతారు। ఓకే, ఈ ఆటలు ఏం నేర్పిస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెస్ తీసుకుందాం। ఈ చెస్ లోపల కూడా మీకు చాలా హర్డల్స్ వస్తాయి। చెస్ ఆడేటప్పుడు కూడా కష్టాలు వస్తాయి। ఏ స్టెప్ ఎలా వేయాలి అనేది మీరు చతురంగంలో మీరు నేర్చుకుంటారు। ఈ జీవితం కూడా మనది అంతే। జీవితంలో అనేక రకాల మనకు కష్టాలు వస్తాయి, దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎలా? స్పోర్ట్స్మెన్నే మనం స్పోర్ట్స్మెన్, రియల్ స్పోర్ట్స్మెన్ క్యాన్ లీడ్ ఏ గుడ్ లైఫ్ అంటారు। ఎందుకంటే స్పోర్ట్స్ ఆడినప్పుడు మీకు
స్పోర్ట్స్ ఆడినప్పుడు మీకు కష్టాలు ఏ విధంగా వస్తాయి, చదరంగం ఆడతారు, మీరు చెస్ ఆడతారు, ఏ పావు ఎలా కదలాలి, ఎలా కదిలిపియాలి, ఒక్కొక్కసారి చెస్లో మీరు ఓడిపోవడం కూడా జరుగుతుంది. ఈ చెస్లో మీకు రెండో ఛान्स, రెండో ऑपॉर्च्युनिटी दొరుకుతుంది. मंडळातील पाणी प्रश्न तातडीने सोडवावा या मागणीसाठी लोक संतप्त झालेली आहे. जैनत मंडळ केंद्र येथे रिकाम्या बाटल्या घेऊन निषेधही करत आहे, तर रस्त्यावर उतरून निषेधाच्या घोषणाही दिल्या. पावसाळ्यातही पिण्याच्या पाण्याची ही उणीव भासत नसून पाणी पुरवठा होत नसल्याचे अडचण येत असल्याचे महिलांनी व्यक्त केले. तर काळे ही महिनाही येत नसून ही कितीही वेळा अधिकाऱ्यांकडे दाद मागूनही त्यांनी दखल घेतली जात नसल्याची तक्रार त्यांनी केली. तर त्यांनी अधिकाऱ्यांना ही जाब विचारून पाणी कसे मिळेल कसे पहा, अन्यथा चिंता वाढेल असा इशारा त्यांनी दिला. మంచిగా మాట్లాడినారు ఏమేమి మాకు ఏం తెలియదు. నాకు మా గోళం మాట్లాడొస్తే గ్రామం జైనత్ మండలు ఎటికోటారు. మాకు నీళ్ళ సుఖాస్తా లేవు. నెల నుంచి ఎవరికి చెప్పినా పట్టించుకోకు లేదు. మా పరిస్థితి ఏమిటిది? 2 లైన్లు ఉన్నాయి, మిషన్ భగీరథ ఉన్నది, మా పాత లైన్ ఉన్నది. మాకు నీళ్ళ సుఖ ఇప్పటిదాకా లేదు. ఎన్నొద్దులు మాకు పరిస్థితి, మా పరిస్థితి ఓళ్ళు పట్టించుకునేటోళ్ళు లేరు. మా పరిస్థితి ఏం చేసేటిది? రోడ్డుకి ఎక్కుతాము, అట్లున్నది మా పరిస్థితి. మండలం పోయినా మండలు పట్టించుకుని సర్పంచ్ పెట్టినా సర్పంచ్ పట్టులేడు. మరి ఆ కాడ దాటి పోనే లేపులేడు. ఆడు డబల్ బెడ్రూమ్కు మా కనెక్షన్ పెట్టిండాడు. నల్లాడేను మాకు ఒక బొట్టు నీళ్ళు రాకలేవు, ఒక్క బొట్టు నీళ్ళు రాకలేవు. కాలం చేద్దామంటే లేవు. 2 లైన్లు నాని ఒక్క బొట్టు నీళ్ళు రాకలేవు. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी सार्वजनिक सेवेसाठी अमेरिकेतून आदिलाबाद येथे आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रमही हाती घेतले. त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला नित्य अन्नदान कार्यक्रम हा अव्याहतपणे सुरू आहे आणि शहरातील प्रजासेवा भवन येथे त्यांच्या कॅम्प ऑफिसमध्ये दररोज अनेक भुकेले लोक येतात आणि अन्नदान केलेले अन्नदान करून जेवण करून कंदी श्रीनिवास रेड्डी यांना आशीर्वाद देतात. తీర్చుతవో పోరాటాల జెండనుపై సమరం నడుపుతవో ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న
अपंगांच्या हक्कासाठी राष्ट्रीय व्यासपीठाचे जिल्हाध्यक्ष मेसराम नागेश म्हणाले की काँग्रेस पक्षाने निवडणुकीच्या या काळामध्ये अपंगांना दिलेल्या आश्वासनांची अंमलबजावणी करावी आणि आदिलाबाद शहरातील सुंदरय्या भवन येथे आयोजित पत्रकार परिषदेमध्ये त्यांनी समाजातील सदस्यांशी संवाद साधला। दिव्यांगाच्या कल्याणाकडे शासनाचे दुर्लक्ष होत आहे आणि ते म्हणाले की निवडणुकीच्या काळात राज्य सरकार दिव्यांगांना 6,000 रुपयांच्या पेन्शनमध्ये वाढ करणार होते, मात्र त्याची अंमलबजावणी अद्याप झालेली नाही। अपंगांना अनेक समस्या भेडसावत असल्याचेही सांगून त्या सोडवण्याची पावले उचलण्यास त्यांनी सांगितले। వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ఫీఆర్డి ఈరోజు పేపర్ స్టేట్మెంటు మీడియా స్టేట్మెంట్ ఇవ్వడమైనది ఏమనగా రేపు కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి వికలాంగుల సంక్షేమం అనేది అమలు పరచకపోవడం వల్ల చాలా బాధాకరమైన పరిస్థితి కాబట్టి రేపు వికలాంగుల పథకాల పైన కొన్ని అప్లికేషన్స్ అనేది కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం అవుతుంది కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వికలాంగులందరూ రేపు వేలాదిగా మంది తరలి రావాలనేసి ఇంత యావత్ ఎన్ఫీఆర్డి సంఘం పిలుపునిస్తుంది। వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ఫీఆర్డి ఈరోజు పేపర్ స్టేట్మెంటు మీడియా స్టేట్మెంట్ ఇవ్వడమైనది ఏమనగా రేపు కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి వికలాంగుల సంక్షేమం అనేది అమలు పరచకపోవడం వల్ల చాలా బాధాకరమైన పరిస్థితి కాబట్టి రేపు వికలాంగుల పథకాల పైన కొన్ని అప్లికేషన్స్ అనేది కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం అవుతుంది కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వికలాంగులందరూ రేపు వేలాదిగా మంది తరలి రావాలనేసి ఇంత యావత్ ఎన్ఫీఆర్డి సంఘం పిలుపునిస్తుంది। गणेश नवरात्र उत्सवानिमित्त ही आध्यात्मिक कार्यक्रम सुरू आहे। जैनत मंडळाच्या रामपूर टी गावात भजन भजंत्रीमध्ये उत्सव मूर्तीची मिरवणूक काढण्यात आली। वैदिक पंडितांनी वैदिक मंत्रांपैकी 108 कलशासह शास्त्रीय पद्धतीने पूजा अधिकारी हातात घेतले, तर त्यांनी परमेश्वराला पंचामृताने अभिषेक केला आणि भक्तिभावाने प्रार्थना केली। हा डोळ्यांनी मेजवानी म्हणून कार्यक्रम होता। भक्तांनी उपस्थितीत राहून स्वामींची कृपा घेतली आणि विशेष पूजा कार्यक्रमाचे भक्तिभावाने पार पडला। पोचेरा श्री राम वेलफेअर सोसायटी आणि विलास गंडेवार यांच्या वतीने आदिलाबाद शहरातील रिम्स परिसरामध्ये सत्य साई नित्य अन्नदान, साताराम
सत्रम येथे अन्नदानाचे आयोजन करण्यात आले होते। सोसायटीच्या सदस्यांनी समाजाने पुरवल्या जाणाऱ्या सेवांचा एक भाग म्हणून ही भिक्षादान केले। सोसायटीतील सदस्यांनी स्वतः हे अन्नदान केले आणि विलास गंडेवार यांनीही मी सुद्धा म्हणत आहे की अन्नदान करत आहे असे त्यांनी सांगितले। गणेश नवरात्र उत्सव हा एक भाग म्हणून शहरातील श्री रेणुका बालाजी यांच्या अपार्टमेंटमध्ये स्थापन केलेल्या गणपतीच्या मूर्तीवर कुंकुमार्चना करण्यात आली। तर श्री रेणुका बालाजी अपार्टमेंटमधील 40 कुटुंबांनी मिळून गणपती मूर्तीची स्थापना केली आणि या अपार्टमेंटचे अध्यक्ष लोका प्रवीण रेड्डी या दाम्पत्याने विशेष पूजा सहभागी होऊन केली। तर या उपक्रमामध्ये अपार्टमेंटचे रहिवासी संदीप रेड्डी, प्रसाद रेड्डी, विनोद, मयूर रेड्डी, अशोक रेड्डी आदी सहभागी झाले होते। देवताभ्यो नमो नमः। आव्यामि स्थापयामि संपूज्यामि। उसके बाद जो है नवग्रह का पूजा कर लेंगे। आप लोग जो है एक बाजू में थोड़ा सा चावल रख दीजिए। गणपति गौरी पास नहीं छोड़िए, बाजू में प्लेट में बाजू में छोड़िएगा। वहाँ से पान के पत्ता है तो पान के पत्ते बाजू रखते, नहीं तो फूल रख दीजिए। फूल के पास जो है नवग्रह पूजा कर दीजिए। बाजू में प्लेट में फूल लगा लीजिए। प्लेट के बाजू में जो है फूल लगा करके वहाँ पे नवग्रह विनायक चौथी सणाच्या या पूर्वसंध्येला बेल्लमपेल्ली शहरातील अनेक दुकानांमध्ये चोरीच्या घटनेचे एकच खळबळ उडालेली आहे। तर मुख्य रस्त्यावरील अनेक दुकाने रात्रीच्या वेळी लुटण्यात आली। सकाळी दुकाने झाडण्यासाठी आलेल्या कामगारांनी दुकानाचे कुलूप तुटलेले पाहून दुकान मालकांना माहिती दिली, तर त्यांनी तत्काळ तेथे पोहोचून ही चोरी झाल्याचे लक्षात येतात पोलिसांना माहिती दिली। वन टाउन सीआय देवैया यांनी या घटनास्थळ गाठून तपास हाती घेतला। पीडित मालकाच्या तक्रारीवरून गुन्हा दाखल करण्यात आला आणि तपास सुरू आहे। पैसा తీసింది 10,000 8,000 10,000
बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। कंदी श्रीनिवास रेड्डी यांनी शिक्षकांचा मोठा सन्मान। के.एस.आर. यांनी समाजातील त्यांच्या भूमिकेचे कौतुकही केले आणि सर्वोत्कृष्ट सेवा प्रदान करण्याची आणि विद्यार्थ्यांना प्रशिक्षण देण्याची आकांक्षा। प्रजासेवा भवन येथे विनायक चौथीचा सोहळा। कंदी श्रीनिवास रेड्डी यांनी दाम्पत्याने गणेशाची पहिली पूजा। सर्व लोक सुखी राहावे अशी प्रार्थना। गणपतीची विशेष पूजा। चांदा टी नदीवर गणपतीचे विसर्जन। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।